వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయించడం పక్కాగా మారింది. సర్వే ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సర్వేలు ఎవరికి అనుకూలంగా వస్తున్నాయి, ఎవరికి వ్యతిరేకంగా వస్తున్నాయి అనేది అందరిలో టెన్షన్కు గురి చేస్తుంది. ఇటు సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో సర్వే టెన్షన్ నెలకొంది. వచ్చే సాధారణ ఎన్నికలను అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఒకరిని మించి మరొకరు 3 ప్రధాన పార్టీల అధినాయకులు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ పార్టీల్లో సర్వేల జోరు, ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్, అధికార బీఆర్ఎస్ పలుమార్లు సర్వేలు. సర్వే ఆధారంగానే టికెట్లని చెప్పిన రేవంత్ రెడ్డి, సర్వే నివేదికతోనే టికెట్లని క్లారిటీ ఇచ్చిన సంజయ్, రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు, తమకు తాము సర్వేలు చేయించుకుంటున్న ఆశావాహులు ఈసారి పక్కాగా బరిలో దిగేలా ప్లాన్ చేసుకుంటున్న వైనం. చివర్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ తెలంగాణలో తమకు చిక్కిన పట్టును ఏమాత్రం వదులుకోకుండా అధికారానికి బాటలు వేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. వీరిలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలింది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. గతంలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు నేతలు, పార్టీకి విధేయులుగా ఉండేవారికి పార్టీలు టికెట్లు ఇస్తూ వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇందుకు భిన్నంగా అభ్యర్థుల ఎంపిక ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర స్థాయిలో ఆయా పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు చెప్పకనే చెప్పారు. పెద్ద నేతలతో పరిచయాలు ఉంటే టికెట్లు రావని, సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారో వారికే టికెట్లు ఇస్తామని వాళ్ళు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్వేల విషయాన్ని చెప్పకనే చెప్పారు. తనకు సీటు ఇచ్చే విషయంలో కూడా సర్వే రిపోర్టులను ఆధారంగానే తీసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలుపు గుర్రాలపై ఏ స్థాయిలో ఫోకస్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో
దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి టికెట్ల కేటాయింపులో నయా ప్లాన్ ను అనుసరించబోతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో హైకమాండ్ కు మాత్రమే సీట్లను కేటాయించే ఆచారం అనాదిగా వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే తాము టికెట్లు పొందగలమని నిరూపించుకోవాలని కొందరు ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నయా ప్లాన్ ను అమలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఉంటాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ఇందులో అధిష్టానం ప్రమేయం ఉండదని, గెలిచే అభ్యర్థులపై సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల మంచి చెడులపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయింపు ఫైనల్ అవుతుందని ఆయన చెప్పడం ద్వారా అధిష్టానం అండతో టికెట్లు దక్కించుకోవాలని చూస్తున్న సీనియర్ల ఆశలపై నీళ్లు చల్లేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఓటర్లను కలిసే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు సర్వేలు నిర్వహించి నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని వారు ప్రకటించారు. ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని నమ్ముతున్నారన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, అప్పుడే అన్ని కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పారు. లాఠీలకు భయపడకుండా, కేసులకు బెదరకుండా ఉద్యమిస్తున్నది బీజేపీ పార్టీ అని అందరిలో ధైర్యాన్ని నింపే ప్లాన్ చేస్తున్నారు సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. 2018 నుండి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోందన్న సంజయ్ అందుకే గత 3 ఏళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆదరిస్తూ వస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు పెడితే జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీ వైపు నిలిచారు. ఇక తెలంగాణలో మూడోసారి అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ తరఫున ఈసారి కూడా మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్నా, గెలిచే అవకాశం లేని ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ ఖచ్చితంగా పునరాలోచన చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈసారి ప్రతిపక్షాలు బలంగా ఉండటం, గెలుపు కోసం ఎంతో బలంగా పోరాటం చేస్తుండటంతో అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహాలు ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మిగతా పార్టీలతో పోలిస్తే సర్వేలను ఎక్కువగా విశ్వసించే కేసీఆర్ వాటిని మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీలు ఇచ్చే టికెట్ల విషయంలో సర్వేలు కీలకంగా మారబోతున్నాయని అర్థమవుతోంది.
కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అనడంలో సందేహం లేదు. పొలిటికల్లో మాత్రం ఫ్లాప్ స్టార్ అయ్యారు. జనసేనను స్థాపించి 10 ఏళ్లైనా ఏదో ఒక జెండా నీడలో సేనాని సేద తీరుతూ వస్తున్నారు. 2019లో 2 స్థానాల్లో ఫ్యూచర్ ని పరీక్షించుకున్న ఈ గబ్బర్ సింగ్ ఘోరంగా ఓటమి చెందారు. ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, పోయిన చోటే వెతుక్కోమన్న పెద్దల సామెతను అనుసరిస్తూ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తాను గతంలో ఓడిపోయిన ఓ ప్లేస్ ను పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ సేనాని పోరు ఏ స్థానం నుంచి ఉంటుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పోయిన చోటే వెతుక్కుంటున్న పవన్ 2024లో సేనాని పోటీ స్థానంపై ఉత్కంఠ. భీమవరమే వరంగా భావిస్తున్న గబ్బర్, ఉభయ గోదావరిలో పట్టు పెంచుకున్న పవన్. పొత్తులతో వెళ్లిన భీమవరంలో డోకా లేదు. పవన్ ఆప్షన్లో 10 నియోజకవర్గాలు. భీమవరమే మేలంటూ సర్వేల్లో వెల్లడి. వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసే స్థానాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతసారిలా 2 చోట్ల పోటీ చేస్తారా, లేకుంటే ఒకే చోట బరిలో దిగుతారా, దిగితే ఎక్కడి నుంచి దిగుతారు అన్నదానిపై గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. పవన్ పోటీ చేసేది అక్కడే అని 10 స్థానాల వరకు చూపుతూ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. కానీ జనసేన నుంచి ఎటువంటి స్పష్టత లేదు. పొత్తుల లెక్కలు తేలిన తర్వాత పవన్ పోటీ చేసే సీటుపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి సానుకూల వాతావరణం ఉంది. ఆ 2 పార్టీలు బీజేపీ కోసం చూస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే సంకేతాలు బట్టి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రెండిట్లో ఒక చోట నుంచి పోటీ ఖాయమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ పై ఒత్తిడి ఉంది. అటు టీడీపీ వర్గాలు సైతం ఆ స్థానాన్ని ఖాళీగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. గాజువాక విషయంలో పల్లా శ్రీనివాసరావు రూపంలో బలమైన అభ్యర్థి టీడీపీకి ఉన్నారు. అందుకే భీమవరం స్థానాన్ని టీడీపీ రిజర్వులో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అటు జనసేనకు గోదావరి జిల్లాలో మంచి గ్రాఫ్ ఉంది. సర్వే నివేదికలు కూడా పవన్ కు అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తున్నాయి. పవన్ కానీ అక్కడ నుంచి బరిలో దిగితే ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు స్వీప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరితే మాత్రం ఏకపక్ష విజయం నమోదయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక్కడ జనసేనతో పొత్తు టీడీపీకి లాభిస్తుందన్న అంచనా ఉంది. మెజార్టీ సర్వేలు సైతం దానినే తెలియజేస్తున్నాయి. ఇటీవల మంగళగిరి మీటింగ్ లో సైతం పవన్ జనసేన గ్రాఫ్ గురించే మాట్లాడారు. గతం కంటే జనసేన బలం గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. అందుకే జనసేన ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఫోకస్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పవన్ పోటీ చేయాలంటే చాలా నియోజకవర్గాలున్నాయి. అక్కడ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నాయి. భీమవరం, గాజువాకలతో పాటు కాకినాడ రూరల్, పిఠాపురం, తిరుపతి, అనంతపురం వంటి నియోజకవర్గాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే జనసేన పార్టీ శ్రేణులు మాత్రం పవన్ కి కొత్త సూచన చేస్తున్నాయి. ఎలక్షన్స్ కనుక వస్తే ఇప్పుడు వస్తాయని మనం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూన్ నుంచే మరింత క్షేత్రస్థాయిలో ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే ఈసారి జనసేన అందరూ కలిసి వస్తే సంతోషం. నిజంగా మా గౌరవభంగం వాటిల్లో మా గౌరవభంగానికి ఉండేలాగా అన్ని కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అలయన్స్తోనే ముందుకెళ్తాం. దాంట్లో నిస్సందేహంగా మేము దాన్ని గంటాపదంగా చెప్పగలం. ఈసారి మటుకు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దాష్టీకరణ మటుకు చాలా బలంగా ఎదుర్కొంటాం. జనసేనకి ఈ రోజున ఖచ్చితమైన పర్సంటేజ్ పెరిగింది. కొన్నిసార్లు మేము తెప్పించుకున్న దానికి 24 అంటాం, 30 అంటాం, కొన్నిసార్లు 30% పెరిగింది అంటారు. అది ఆన్ యావరేజ్ కొన్ని మాకు పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలను, మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% ఉంది. రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాకు లేకపోవచ్చు, కానీ మాకు పట్టున్న ప్రాంతాల్లో మటుకు 30% ఉంది. ఆన్ యావరేజ్ తీసుకుంటే అది 18 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, కానీ పోయిన ఎన్నికల కంటే కూడా ఖచ్చితంగా డబుల్ అయితే అయింది. ఆన్ యావరేజ్ తీసుకున్నా కానీ యావరేజ్ డబుల్ 14, 15, 20 అయింది అంటే మాకు బలం ఉన్న చోట వీఆర్ 36 or 38 ఆ స్థాయిలో ఉంటుంది. ఈరోజు మేము తీసుకున్నాం. అందుకని మా బలం మీదే ఆధారపడి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎంటైర్ ప్రయాణం అంతా రాష్ట్ర భవిష్యత్తుని బలోపేతం చేయడానికి, వైసీపీ పాలన రక్షించడానికే పెట్టాను తప్ప దీన్ని ఇండివిజువల్ గెయిన్స్ కోసం అయితే నేను పార్టీ పెట్టలేదు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల మాదిరిగా ఒక స్థిర నియోజకవర్గం ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే పవన్ మదిలో ఏముందో తెలియడం లేదు. ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక మమకారం ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న భావన కనిపిస్తోంది. ఈ లెక్కన అయితే భీమవరం నుంచి మరోసారి బరిలో దిగడం పక్కాగా కనిపిస్తోంది. వామపక్షాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయా? తెలంగాణలో అధికార పక్షంతో తెగదెంపులు చేసుకోబోతున్నాయా? నిన్నటి వరకు నీళ్లు పాలుగా ఉన్నవారు నేడు ఉప్పు నిప్పుగా మారనున్నారా? కారుతో కాంగ్రెస్ ఎడబాటుకి కారణాలు ఏంటి? ఎర్ర జెండాతో గులాబీకి ఎక్కడ బెడిసి కొట్టింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కారుపై కామ్రేడ్స్ రివర్స్ గేర్. బీఆర్ఎస్ తక్కువ చూడటంపై ఆగ్రహం. ఎర్ర జెండా గులాబీ రుచి చూపాలని నిర్ణయం. కేసీఆర్ పై గుర్రుగా ఉన్న కామ్రేడ్స్ పొత్తుకు రామ్ రామ్ చెప్పేందుకు రెడీ. ఎమ్మెల్సీతో ఎరవేస్తే కుదరదని వార్నింగ్. పోరులోనే తమ సత్తా చాటుతామని సందేశం. ఇటీవల తెలంగాణలో తగ్గిన కామ్రేడ్ల పోరాటాలు, కామ్రేడ్ల తీరుపై దూరమవుతున్న కార్యకర్తలు. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ జతకట్టి తిరిగారు. మునుగోడుతో బలపడిన వారి బంధం ఫెవికాల్ని మించిపోయింది. ఎవరెన్ని విమర్శలు చేసినా అంబుజా సిమెంట్ మాదిరి తమది దృఢమైన బంధమని సౌండ్ బాక్సులు పగిలేలా చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో, ఎవరి దారి వారిదేనని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమను చులకన భావంతో చూస్తోందని వామపక్ష పార్టీల ముఖ్య నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు గులాబీ దళంతో కామ్రేడ్లు కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. లెఫ్ట్ నేతలు కూడా ఖండించలేదు. అయితే ఎక్కడ ఒక్క సీటు కూడా వాళ్లకు ఇవ్వకుండానే 2 ఎమ్మెల్సీలు పడేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు లీకులు వచ్చాయి.
ఇదే వామపక్షాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మునుగోడు గెలుపులో కారుకి మైలేజ్ పెంచింది కామ్రేడ్ అనేది అందరికీ తెలిసిన సత్యం. అంతలా కారుకి మైలేజ్ పెంచుతుంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, తోక పార్టీలని అవమానిస్తున్నారని కామ్రేడ్లు గుర్రుగా ఉన్నారు. 1-2 సీట్ల కోసం ఆశపడేంత అవసరం తమకు లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేస్తున్నారు. పోరుబాట పడితే తమ బలమేంటో తెలుస్తుందని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచులకు కామ్రేడ్లు సైలెంట్ అవుతారని కొన్ని మీడియాల్లో కథనాలు రావడం కూడా కామ్రేడ్లకు ఆగ్రహం తెప్పించింది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే హుస్నాబాద్ టికెట్ అడగరని, ఖమ్మం నుంచి కూడా సిపిఎం నేతలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తే పంపకాలు పూర్తయినట్లే అని గులాబీ నేతలు ప్రచారం చేయడంపై ఎర్రదండు గుర్రుగా ఉంది. మాకు మందబలం ఉంది, మెజార్టీ ఉంది అని మేము కూడా బుల్డోజ్ చేయదలుచుకోలే. ఇదే సిపిఎం పార్టీ మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అది కొడితే పెద్ద హంగామా కావాలి, లాఠీ చార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిపిఐ సిపిఎం పెద్దగా ప్రజా పోరాటాలు చేయడం లేదనే అపవాదు ఉంది. అక్కడక్కడ పోడు భూముల పరిష్కారం, ఇళ్ల స్థలాల కోసం కొంత గలమెత్తుతున్నారు. అలాగే కార్మికులు, కర్షకుల కష్టాలపై కొంత రోడ్డెక్కుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసేలా పెద్ద ఎత్తున పోరాడింది లేదు. అవసరమైనప్పుడు సర్కార్కు అండగా నిలుస్తున్నాయి. మునుగోడు వంటి కీలకమైన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గట్టెక్కించాయి. తెలంగాణలో బీజేపీ బలపడకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ కు దగ్గరవుతున్నాయి ఎర్ర జెండాలు. ఇదే కేడర్ అసంతృప్తికి కారణమవుతోంది. వచ్చే ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పోరాటాలు పూర్తిగా పక్కన పెట్టి అధికార పక్షానికి అంటకాగడంపై బాహటంగానే పార్టీ నేతలు, శ్రేణులు నిలదీస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయకపోవడం వల్ల కొంతమంది కాంగ్రెస్ తో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ క్రమంలో కేడర్ను దారికి తేవడమే కాకుండా తమను అవమానిస్తున్న బీఆర్ఎస్ కు గట్టిగానే బదులివ్వాలని కామ్రేడ్లు గట్టి పట్టుదలతో ఉన్నారట. తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ విష ప్రచారం చేయడం లెఫ్ట్ ముఖ్య నేతలకు ఆగ్రహం తెప్పిస్తోందట. మునుగోడు ఎన్నికల్లో ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత తోక పార్టీలుగా వ్యవహరించడం మింగుడు పడటం లేదట. పొత్తుల కారణంగా ప్రజలు కూడా దూరమవుతున్నారని, భూ పోరాటాలు, ప్రజా ఆందోళనలు లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించారట. క్షేత్రస్థాయిలో కేడర్ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలు అధిష్టానానికి నివేదించారట. ఖమ్మం వంటి పట్టున్న జిల్లాల్లోనూ శ్రేణులు కాంగ్రెస్ వెంట వెళ్లే ప్రమాదం ఉందని నివేదించారట. జాతీయ స్థాయిలో ఆదేశాలు వెలువడితే ఇక పోరాటాలకు కామ్రేడ్లు సై అంటారట. అలాగే తమకు 2 సీట్లు పారేస్తే చాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అగ్రనేతలు పట్టుదలతో ఉన్నారట. ప్రజా సమస్యలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారట. భూ పోరాటాలపై సాకుతో కూనంనేని సాంబశివరావు వంటి నేతలపై కేసులు పెడుతున్నారని, అయినా వెనకాడేదే లేదని స్పష్టం చేస్తున్నారట. అలాగే సిపిఐ సిపిఎం రెండూ కలిసి ఎన్నికలకు వెళ్లాలని కేడర్ భావిస్తుండగా ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కారుకి సాయంగా నిలిస్తే, యాక్సిడెంట్ చేస్తే ఎర్ర జెండా దెబ్బ ఏంటో చూపిస్తామని కింది స్థాయి లీడర్లు చెబుతున్నారు.
ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.